హిమకుంద మృణాలాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు జూన్ 1వ తేదీ నుండి 28వ తేదీ దాకా సుమారుగా ఈ జూన్ మాసం ఒక 30 రోజులు శుక్రగ్రహం యొక్క మార్పు అనేది జరుగుతూ ఉంది. ఈ శుక్రగ్రహము మరి మీనరాశి నుండి మేషరాశిలోకి మారుతున్నటువంటి యొక్క 30 రోజులు శుక్రగ్రహం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, ఒక్కొక్క రాశికి శుక్రగ్రహం యొక్క అనుకూలత అననుకూలత ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. గ్రహాలలో శుక్రగ్రహం చాలా మంచి గ్రహంగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే భార్యాభర్తల యొక్క దాంపత్య జీవనం కావచ్చు, యువతి యువకుల యొక్క ప్రేమ కలాపాలు కావచ్చు, అదేవిధంగా ఈ విషయాలన్నీ తెలిపేది శుక్రగ్రహం కాబట్టి మరి ఈ శుక్రగ్రహం యొక్క విషయాలను కొన్ని మనం తెలుసుకుంటూ ఉంటే, ముఖ్యంగా శుక్రగ్రహం యొక్క తత్వం ఏదైతే ఉందో జలతత్వంగా చెప్పబడుతూ ఉంది. తర్వాత ఈ శుక్రగ్రహము ముఖ్యంగా కొంతవరకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో, లక్ష్మీదేవి యొక్క ఆరాధనతో శుక్రగ్రహం అనుకూలిస్తుందని చెప్తూ ఉంటారు. తర్వాత ముఖ్యంగా శుక్రగ్రహం లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడానికి శుక్రవారం రోజు, అదేవిధంగా దీపావళి లక్ష్మీ పూజ అయితే చేస్తూ ఉంటామో అది కూడా కొంతవరకు శుక్రగ్రహం యొక్క అనుకూల్యతకు చెప్పబడుతూ ఉంటుంది. తర్వాత ఈ శుక్రగ్రహానికి ముఖ్యంగా గ్రహం యొక్క వయస్సు 7 సంవత్సరాల దాకా ఉంటూ ఉంటుంది. తర్వాత ఈ శుక్రగ్రహానికి అధిదేవత ఇంద్రాణి శచీదేవిగా చెప్పబడుతూ ఉంటుంది. శుక్రగ్రహము అనుకూలంగా లేనప్పుడు బొబ్బర్లు, పెరుగు, వెండి ప్రతిమలు, నెయ్యి, తర్వాత పండ్లు ఇటువంటివి దానం చేయాలని చెప్పేసి, తర్వాత ముఖ్యంగా శుక్రగ్రహము స్వక్షేత్రమైనటువంటి వృషభ, తులారాశులకు మంచి ఫలితాలను ఇస్తూ ఉందని చెప్పేసి, తర్వాత ముఖ్యంగా ఈ శుక్రగ్రహము భావకారత్వం ఎవరికంటే భార్య గురించి తెలుపుతూ ఉంటుంది. తర్వాత శనివర్గ గ్రహాలైనటువంటి శుక్ర, శని, బుధ, రాహువులు మిత్రుడుగా ఉంటూ ఉంటారు. గురువర్గ గ్రహాలైనటువంటి గురు, కుజ, రవి, చంద్ర, కేతువులు శత్రువులుగా శుక్రగ్రహానికి ఉంటూ ఉంటారు. తర్వాత ముఖ్యంగా ఈ శుక్రగ్రహము ఏ విధమైనటువంటి మరి మనకు శుక్రగ్రహము సరిగ్గా ఉన్నప్పుడు దాంపత్య సుఖజీవనం పొందడం కానివచ్చు, లేకుంటే యువతి యువకులు కలిసి ఉండడం కావచ్చు, ఇటువంటి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి శుక్రగ్రహం యొక్క అనుకూల్యత మరి ఈ యొక్క జూన్ మాసంలో 30 రోజులు వివిధ రాశులకు ఏ విధంగా ఉందో చూద్దాం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. జూన్ మాసంలో 1వ తేదీ నుండి జూన్ మాసం మొత్తం కూడా 30 రోజుల వరకు మీనరాశి నుండి మేషరాశిలోకి మారుతున్నటువంటి శుక్రగ్రహం యొక్క సంచారం మరి 6వ రాశి అయినటువంటి కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. కన్యా రాశి వారికి శుక్రగ్రహం 8వ స్థానంలో చాలా అనుకూలంగా కనబడుతూ ఉన్నాడు. ముఖ్యంగా వీరికి గత కొద్ది కాలం నుండి ఏవైతే స్థిరాస్తులు వీళ్లకు రావని అనుకుంటున్నారో ఆ స్థిరాస్తులతోటి లాభాలు రావడం జరుగుతూ ఉంది. తర్వాత కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. దాంపత్య సుఖజీవనం సాగించబడుతూ ఉంటుంది. సంతాన ప్రాప్తి కూడా జరిగే అవకాశం కనబడుతూ ఉంది. మరి కన్యా రాశిలో ఉన్నటువంటి కళాకారులకు ఈ జూన్ మాసంలో చక్కని ప్రమోషన్స్ కానివ్వండి, ప్రోత్సాహకాలు కానివ్వండి అందే అవకాశాలు, విద్యార్థులకు
అనుకూలకమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం కన్యారాశి జాతకు కనబడుతూ ఉంది. మరి ఈ కన్యారాశిలో ఉన్నటువంటి యువతీ యువకులంతా కూడా చక్కగా వారి వారి వృత్తులలో రాణింపు చేసుకునే అవకాశం ఉంది. కన్యారాశిలో ఉన్నటువంటి మహిళలకు ఒక సూచన ఏమిటంటే, వీరు తప్పకుండా మరి శుక్రగ్రహం అనుకూల్యత పొందడానికి మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన ప్రతి శుక్రవారము కుంకుమార్చన ద్వారా చేసుకోవడం వీరికి శ్రేయస్కరంగా ఉందని చెప్పవచ్చు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతాన్ని తెలియజేస్తూ, జూన్ మాసంలో శుక్రగ్రహం ఏదైతే ఉందో మీనరాశి నుండి మేషరాశిలోకి మారుతూ ఈ 30 రోజులు మరి 7వ రాశి అయినటువంటి తులారాశి వారికి శుక్రగ్రహం ఏ విధంగా ఉందో గమనిద్దాం. శుక్రగ్రహాన్ని గమనించినప్పుడు ముఖ్యంగా ఈ తులారాశి జాతకులకు 7వ స్థానంలో శుక్రగ్రహం ఉండడంతో కొంతవరకు అననుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా సుఖరోగాలతో బాధపడే అవకాశం కనబడుతూ ఉంది. కొన్ని విషయాలలో భయంగా ఉంటూ ఉంటారు. భయంతో కూడుకున్నటువంటి మానసిక రుగ్మతలు వీరికి ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత ఈ తులారాశిలో ఉన్నటువంటి జాతకులు కోపాన్ని ఎక్కువగా ప్రదర్శించడంతో కొన్ని పనులు దూరం అయిపోయే అవకాశాలు ఉంటాయి. దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు అనేటివి కనబడుతూ ఉంటాయి. కాబట్టి తులారాశిలో ఉన్నటువంటి యువతి యువకులు చాలా ఓపికగా ఉండాలి. తర్వాత తులారాశిలో ఉన్నటువంటి వీరికి శుక్రగ్రహం అనుకూల్యంగా ఉండడానికి వీరికి మహాదేవ్యే చ విద్మహే విష్ణు పత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనే యొక్క మంత్రాన్ని రోజుకు 11 సార్లు అనుకోవడం, తర్వాత శుక్రవారం రోజున మహాలక్ష్మి యొక్క ఆరాధన చేయడం, అదేవిధంగా వీలైతే వజ్రంతో తయారు చేసినటువంటి ఉంగరాన్ని ధరించడం, తర్వాత లేత నీల రంగుతో ఉన్నటువంటి కర్చీఫ్ను దగ్గర పెట్టుకోవడం ఈ యొక్క మరి తులారాశి వారికి చెప్పుకోదగ్గటువంటి సూచనగా చెప్పబడుతుంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతాన్ని తెలియజేస్తూ, విశ్వావసునామ సంవత్సరంలో జూన్ మాసంలో జూన్ 1వ తేదీ నుండి సుమారుగా 30 రోజులు శుక్రగ్రహం యొక్క సంచారం మీనరాశి నుండి మేషరాశిలోకి శుక్రగ్రహ సంచారం జరుగుతూ ఉంది. మరి ఈ శుక్రగ్రహం యొక్క సంచారం 30 రోజులు మీనరాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. మీనరాశి జాతకులకు ద్వితీయ స్థానంలో అంటే 2వ స్థానంలో శుక్రగ్రహం ఉన్నది కాబట్టి వీరికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి, వస్తు లాభాలు పెరుగుతూ ఉంటాయి, స్త్రీల వలన సంతోషాలు లభించే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. మీనరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ప్రజా సంబంధమైనటువంటి కార్యక్రమాలు పెరుగుతూ ఉంటాయి, సభా గౌరవం లభిస్తూ ఉంటుంది. వీరికి ఉన్నటువంటి వాక్ చాతుర్యంతో ప్రజల మధ్య మెప్పుదల పొందుతూ ఉంటారు. మీనరాశిలో ఉన్నటువంటి యువతి యువకులకు ఈ యొక్క శుక్రగ్రహ సంచారంతో వివాహ సంబంధాలు ఏర్పడే అవకాశం కనబడుతూ ఉంది. కాబట్టి మీనరాశిలో ఉన్నటువంటి జాతకులంతా కూడా ఇంకా శుక్రగ్రహం అనుకూలంగా ఉండడానికి వీరు మరి మహాదేవ్యే చ విద్మహే విష్ణు పత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని రోజుకు 11 సార్లు జపిస్తే వీరికి ఇంకా అనుకూలమైనటువంటి వాతావరణం, కళారంగంలో ఉన్నటువంటి మీనరాశి జాతకులకు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం, కవులకు గాయకులకు అందరికీ కూడా, మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా మీనరాశిలో ఉన్నటువంటి వారికి మరి యొక్క జూన్ మాసం చాలా వైభవంగా ఉంటుందని చెప్పుకోవచ్చు.